హాయ్ అండి, వెల్కమ్ టు అనుశ్రీ వ్లాగ్స్. ఇక్కడ మీ అనుశ్రీ వ్లాగ్స్లో శని త్రయోదశి ప్రత్యేకమైన వీడియో మీకోసమైతేనండి. శని త్రయోదశి శని దోష నివారణకు శ్రేష్టమైన రోజు అండి. ఈరోజు శని త్రయోదశి శనిదేవుని కృప పొందాలంటే అరుదైన అవకాశం అండి. ఈ ప్రత్యేకమైన రోజున శనిదేవుని పూజించాలి. శని దోషం నుండి విముక్తి పొందేందుకు ఏం చేయాలి, ఈ పవిత్రమైన రోజు ఈ విశిష్టత మరియు ఈ శుభమైన పూజా విధానాలను ఈ వీడియోలోనైతే తెలుసుకుందామండి. ప్రస్తుతము శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు కావున ఏలినాటి శని మినహా కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశుల వారు మరియు అర్ధాష్టమ శనిలో ఉన్న ధనస్సు రాశి వారు, అష్టమ శనిలో ఉన్న సింహరాశి వారు, లగ్న శని కలిగిన వారు, ఈ శని ఆదిత్య రాశులైన మకర కుంభ శనివారు సంపూర్ణ శనిదోష నివారణకు 19 శనివారాల పాటు ఆ శనీశ్వరుని పూజ లేదా మీ దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణలు చేసుకొని నేను ఈ విధంగా ఈ కథను తప్పకుండా వినండి. ఈ భగవానుని కృప అయితే పొందండి. ఆ శనీశ్వరుని తప్పకుండా మీ ప్రీతి కొరకు మీ దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయంకో వీలైతే తైలాభిషేకం అయితే చేయించుకోండి. శనిదేవుని వర్ణకథ అయితేనండి, శనిదేవుడు సూర్యదేవుడు మరియు ఛాయాదేవి కుమారులండి. ఛాయాదేవి భక్తి భావంతో గర్భధారణ సమయంలో ఆమె గాఢమైన తపస్సులో లీనమై ఉండడం వల్ల శనిదేవుడు గర్భంలో ఉండగానే గొప్ప తపస్సు ఫలితాన్ని అయితే పొందాడండి. అందుకే శని గ్రహానికి అపారమైన శక్తి లభించి ఉంటుంది. శనిదేవుడు జన్మించినప్పుడు సూర్యదేవుని కాంతి తగ్గిపోయిందండి. అది చూసిన తర్వాత సూర్యుడు శనిని ప్రేమించలేదు. అది చూసిన సూర్యుడు శనిని ప్రేమించలేదండి. శనిదేవుడు శివుని ఉపాసన చేసేవాడండి. శివుని భక్తితో ఆరాధించేవాడు. శివుని అంశతో శివునికి అతని దీవెన ఇచ్చి నీ దృష్టి ఎవరి మీద పడితే వారి ఫలితాన్ని తగిన విధంగా చేకూరుస్తావనైతే శివుడైతే వరం ఇచ్చాడండి. శనిదేవుని దృష్టి చాలా బలంగా ఉండడంతో దానిని శని దృష్టి అంటారండి. అది శుభము కావచ్చు, శాపము కావచ్చండి. అది మన పాపపుణ్యాల మీద అయితే ఆధారపడైతే ఉంటుందండి. శనిదేవుడు న్యాయప్రియుడండి. ఒక్కసారి శని సృష్టి వలన అర్జునుని బాణాలు కూడా పనిచేయలేకపోయాయండి. శ్రీకృష్ణుడే ఆ శని దృష్టినంతా శాంతపరిచాడండి. శనిదేవుని ఆరాధన వల్ల పాపాలు తొలగిపోతాయని, శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలు అయితే చెబుతున్నాయండి. ఈ పురాణాలు ప్రతి శనివారము శనిదేవుని వలన నువ్వులు, నీలి పుష్పాలు, నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం అండి. ఇలాంటి మరిన్ని శనిదేవుని కథలు లేదా శనిదేవుని మహిమలు కావాలంటే ఖచ్చితంగా ఈ అనుశ్రీ వ్లాగ్స్కి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ శని త్రయోదశి రోజున శనిదేవుని ఆశీస్సులు అందుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీ కుటుంబ సభ్యులతో అయితే షేర్ చేయండి. మరికొన్ని పవిత్రమైన వీడియోల కోసం ఖచ్చితంగా అనుశ్రీ వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీ అభిప్రాయాలను మా కామెంట్ రూపంలో అయితే పంచుకోండి. మరికొన్ని విషయాలు కూడా తెలుసుకొని మీతో అయితే షేర్ చేసుకుంటాను. ప్రతి శనివారము శనిదేవునికి నల్ల నువ్వులతో అలాగే నీలి పుష్పాలతో నెయ్యి దీపం అయితే వెలిగించి పూజ చేస్తే శని దోషాలు అనేవి పోతాయండి. మనకు ఏమీ దోషాలు అయితే లేవనుకోండి, మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. దోషాలు ఉంటేనే పూజించాల్సిన అవసరం లేదండి. మంచి శుభ ఫలితాలు కావాలని కూడా శనీశ్వరుని అయితే శనివారం అయితే 19 శనివారాలుగా పూజించడం వల్ల శని దోషాలు అయితే పోతాయండి. శనిదేవునికి ఉపాసన చేయడం వల్ల కష్టాలు తగ్గి పుణ్యాలు పెరుగుతాయని పురాణాలు